సేల్స్ విత్ వాల్యూ యొక్క 5వ ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజు మనం అమ్మకాల ప్రపంచంలో ఒక మ్, చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. మార్కెట్లో ఇంత గట్టి పోటీ ఉన్నప్పుడు ఒక సేల్స్ పర్సన్ ఎలా నిలగడగలడు, ఎలా ప్రత్యేకంగా కనిపించగలడు? అవును. ఇది చాలా మంది అడిగే ప్రశ్న. ఈరోజు మన చర్చంతా దీని గురించే. అదే, గ్రాహకులతో అనుసంధానమయ్యే కళ. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే సమాధానం మనకు తెలిసినట్లే అనిపిస్తుంది, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. అవును. వ్యాపారం అనేది లావాదేవీల మీద కాదు, నమ్మకం మీద నడుస్తుందన్నమాట. మనం వస్తువుల్ని అమ్మడం లేదు. సంబంధాలు నిర్మిస్తున్నాం. ఖచ్చితంగా. దీనిని నేను సరదాగా సంబంధాల ఇంజనీరింగ్ అని పిలుస్తాను. ఎందుకంటే ఇందులో కూడా ఒక పద్ధతి, ఒక సైన్స్ ఉంది. సంబంధాల ఇంజనీరింగ్ బావుంది పదం. అంటే ఈరోజు మన లక్ష్యమేమిటంటే ఆ ఇంజనీరింగ్ వెనుక ఉన్న బ్లూ ప్రింట్ను అర్థం చేసుకోవడం, అంతేనా? అవును. దుకాణదారులు మొదట సేల్స్ మ్యాన్ను కొంటారు. ఆ తర్వాతే వాళ్ల వస్తువును కొంటారు అనే పాత సూత్రాన్ని ఒక కొత్త కోణంలో విడమర్చి చూద్దాం. సరే, దుకాణదారుడు ముందు మిమ్మల్ని కొంటాడు, ఆ తర్వాతే మీ వస్తువును కొంటాడు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. ఉమ్, కానీ దీని వెనుక నిజంగా ఏదైనా బలమైన వ్యూహముందా? ఎందుకంటే రోజూ చివరికి అందరూ అడిగేది నంబర్లే కదా. ఖచ్చితంగా వ్యూహం ఉంది. ఇది కేవలం మంచిగా మాట్లాడటం కాదు. ఇది సైకాలజీ. సైకాలజీనా? ఎలా? ఒక దుకాణదారుడికి మీ మీద ఇష్టం, నమ్మకం ఏర్పడినప్పుడు వాళ్ల మెదడులో మీ బ్రాండ్కు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఓ, అంటే మీ వ్యక్తిత్వం యొక్క మంచి లక్షణాలు మీ ఉత్పత్తిపై కూడా కనిపిస్తాయన్నమాట. అప్పుడు మార్కెట్లో మీకన్నా తక్కువ ధరకు ఇంకో బ్రాండ్ వచ్చినా వాళ్ళు మొదట మనకే కాల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు వస్తువును కొనడం లేదు, మీ నుండి వచ్చే భరోసాని కొంటున్నారు. ఈ ఐడియా నిజంగా పనిచేస్తుందా అని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది. ఆర్యన్ అనే ఒక స్నాక్ సేల్స్ మ్యాన్ కథ. ఆ కేస్ స్టడీ. అవును, అతను చాలా కష్టపడి పనిచేస్తాడు. కాని అతని పద్ధతి కొంచెం ఎలా చెప్పాలి, ఒక రోబోలా ఉంటుంది. అవును, చాలా మెకానికల్గా. దుకాణంలోకి వెళ్లడం, బ్యాగ్ తెరవడం, నమస్తే, కొత్త స్కీముంది, ఆర్డర్ చెప్పండి అని అడగడం. దానికొచ్చే సమాధానం చాలాసార్లు సరుకుంది, సమయం లేదు, తర్వాతరా. అతను కేవలం ఒక ఆర్డర్ టేకర్లా ప్రవర్తించేవాడు, రిలేషన్షిప్ బిల్డర్లా కాదు. కాని ఒకరోజు అతని ఆలోచనలో మార్పొచ్చింది. అతను ఆ మార్కెట్లోనే అందరికన్నా టఫ్ కస్టమర్ దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యక్తి ఎప్పుడూ చిరాకుగా ఉంటాడు కదా. అవును, కాని ఈసారి ఆర్యన్ ఒక విచిత్రమైన పని చేశాడు. తన సేల్స్ బ్యాగును అసలు తెరవనే లేదు. అది చాలా ఆసక్తికరమైన విషయం. అతను అమ్మేవాడి పాత్ర నుండి బయటకొచ్చాడు. అవును, ఒక మనిషిలా గమనించడం మొదలుపెట్టాడు. ఆ దుకాణదారుడు కౌంటర్లో కూర్చుని ఏదో లెక్కల పుస్తకంలో తలమునకలై తీవ్రమైన ఒత్తిడిలో ఉండటాన్ని చూశాడు. అప్పుడు ఆర్యన్ తన సేల్స్ పిచ్, టార్గెట్లు అన్ని పక్కన పెట్టి కేవలం ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? బాబాయ్, లెక్కలు ఎప్పుడూ ఉండేవేగా, ముందు కాస్త నీళ్లు తాగండి, చాలా టెన్షన్లో ఉన్నట్లున్నారు. అద్భుతం. అది సేల్స్ పిచ్ కాదు, అదొక కేరింగ్ స్టేట్మెంట్. అవును, ఆ క్షణంలో ఆ దుకాణదారుడి దృష్టిలో ఆర్యన్ ఒక సేల్స్ మ్యాన్ కాదు, తనను అర్థం చేసుకున్న ఒక మనిషి. ఆ రోజు ఆర్యన్కి ఆర్డర్ రావడమే కాదు, ఆ దుకాణదారుడి నుండి శాశ్వత నమ్మకం కూడా లభించింది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆర్డర్లు బ్యాగు నుండి రావు, సంభాషణ నుండి పుడతాయి. ఈ కథ చాలా శక్తివంతమైనది. అయితే కేవలం నీళ్లు ఆఫర్ చేస్తే సరిపోతుందా? అంటే ఈ కథ వెనుక మనం నేర్చుకోగల ఆచరణాత్మక సూత్రాలేమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. ఆర్యన్ చేసింది మాయ కాదు, సైకాలజీ. మనం ఈ సూత్రాలను ఒక 3 ముఖ్యమైన విభాగాలుగా విభజించవచ్చు. ఓకే. మొదటిది పరిశీలన మరియు అవగాహన. రెండవది నిజమైన సంబంధాన్ని నిర్మించడం. ఇక మూడవది? ఊహించని విలువను అందించడం. సరే, మొదటిదానితో మొదలు పెడదాం. పరిశీలన మరియు అవగాహన అంటే దుకాణాన్ని గమనించడమేనా? అంతకంటే ఎక్కువ. ఉదాహరణకు వినడమనే సూత్రముంది. ఇది కేవలం చెవులతో వినడం కాదు. అంటే దుకాణదారుడు ఈ మధ్య వ్యాపారం డల్గా ఉంది అన్నప్పుడు చాలామంది సేల్స్మెన్ అవునా సార్ అని చెప్పి తమ స్కీమ్ గురించి చెప్పడం మొదలుపెడతారు. నిజమే. కాని తెలివైన సేల్స్ పర్సన్ ఎందుకలా అంటారు? కస్టమర్ల అభిరుచి ఏమైనా మారుతోందా అని అడుగుతారు. ఆ సమాధానంలోనే మన తదుపరి ఆర్డర్కు అవకాశం దొరుకుతుంది. కాని ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది. ఒక సేల్స్ పర్సన్కు రోజుకు 30-40 దుకాణాల తిరగాలి.
ప్రతి చోట ఇంత లోతుగా వినడానికి సమయం ఎక్కడుంటుంది? ఇది సమయం గురించి కాదు, శ్రద్ధ గురించి. 2 నిమిషాలు మాట్లాడినా ఆ 2 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో మాట్లాడాలి, ఫోన్ చూడకుండా. కళ్ళలోకి చూస్తూ. అవును. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మన ఓపికగా పక్కన నిలబడటం కూడా వారి సమయానికి మనమిచ్చే గౌరవం అన్నమాట. అర్థమైంది. ఇక రెండవ విభాగం నిజమైన సంబంధాన్ని నిర్మించడం. ఇదెలా సాధ్యం? ఆ 5 నిమిషాల టీ సంభాషణ కొన్నిసార్లు గంట సేల్స్ పిచ్ కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అవును కదా. అలాగే వారి దుకాణంలో ఏదైనా అమరికను మనస్ఫూర్తిగా ప్రశంసించడం, మీరు సరుకును చాలా చక్కగా సర్దారు అనడం. కానీ అది ముఖస్తుతిలా ఉండకూడదు. ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలు నమ్మకమనే సిమెంటుము బలంగా కలుపుతాయి. ఇక మూడవది ఊహించని విలువను అందించడం. అంటే డిస్కౌంట్లు, ఆఫర్లా. కాదు కాదు, అంతకంటే ఎక్కువ. దీన్నే సమాచారమనే బహుమతి అంటారు. సమాచారమనే బహుమత. అవును. మార్కెట్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ గురించి, లేదా పోటీదారులు ఏం చేస్తున్నారనే దాని గురించి వారికి చిన్న సమాచారం ఇవ్వడం. ఇది మనం కేవలం అమ్మకందారులం కాదని వాళ్ల వ్యాపార శ్రేయోభిలాషులమని చూపిస్తుంది. సరిగ్గా చెప్పారు. అలాగే వాళ్ళ దగ్గర నిజంగా స్టాక్ నిండి ఉంటే అమ్మాలని బలవంతం చేయకపోవటం. పర్లేదు సార్, వచ్చేవారం వస్తాను అని చెప్పడం. అవును, అది వారిపై మనకున్న శ్రద్ధను చూపిస్తుంది, మన టార్గెట్లపై ఉన్న ఆతృతను కాదు. అయితే నా మేనేజర్ ఈ నెలాఖరిన నంబర్లడుగుతాడు, నేను సంబంధాన్ని నిర్మిస్తున్నాను, అందుకే టార్గెట్ రీచ్ అవ్వలేదు అని చెప్తే ఒప్పుకోడు కదా. చాలా సరైన ప్రశ్న. దీనికి సమాధానం లేదా కాదు, మరియు. టార్గెట్లు మరియు సంబంధాలు. అవును. మనం 80-20 సూత్రాన్ని వాడాలి. మన వ్యాపారంలో 80% ఇచ్చే 20% కీలకమైన కస్టమర్లతో లోతైన సంబంధాలను నిర్మించాలి. మిగతా వారితో సమర్థవంతమైన, స్నేహపూర్వక లావాదేవీలు జరపాలి. బలవంతం చేయకపోవడం అంటే వ్యాపారాన్ని వదిలేయమని కాదు, సరైన సమయంలో సరైన రీతిలో అడగాలి, అంతే. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం ఆలోచన విధానాన్ని సంగ్రహించే కొన్ని పదునైన వాక్యాలు ఆ నోట్స్లో ఉన్నాయి. మొదటిది, హృదయాల తాళం తీసేవాడే బజారు రహస్యాన్ని ఛేదిస్తాడు. అద్భుతంగా ఉంది. అంటే దుకాణదారుడి మనసు గెలిస్తే మార్కెట్ను గెలిచినట్లే. ఇంకొకటి, ఆదేశం ఒక కాగితం, కానీ సంబంధం ఒక వారసత్వం. నిజమే. ఆర్డర్ ఆ ఒక్కరోజుకే పరిమితం, కానీ మంచి సంబంధం అది ఎప్పటికీ నిల్చుంటుంది. నాకిది బాగా నచ్చింది. దుకాణదారుడు సరుకును కాదు, ఒక నమ్మకమైన ముఖాన్ని వెతుకుతున్నాడు. అవును. 100 మంది వస్తుంటారు, పోతుంటారు, కాని వాళ్ళు గుర్తుంచుకునేది తమను మనిషిగా చూసే ఆ ఒక్క ముఖాన్ని మాత్రమే. చివరిగా, ఇది చాలా ముఖ్యం. ఉత్పత్తితో మొదటి అమ్మకం, ప్రవర్తనతో పునరావృతమయ్యే అమ్మకం. ఇది ఎంత నిజం! మీ ఉత్పత్తి బాగుంటే ఒకసారి కొంటారు, కాని మీ ప్రవర్తన బాగుంటే పదే పదే కొంటారు. అవును. మొదటి అమ్మకం కంపెనీది, రెండవ అమ్మకం నుండి ప్రతి అమ్మకం మీదే. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, అమ్మకాల రంగంలో నిజమైన విజయం సాధించాలంటే మన బ్యాగ్లోని వస్తువుల కంటే మన ప్రవర్తన, మనసులోని ఉద్దేశం చాలా ముఖ్యం. ఆర్యన్ తన బ్యాగ్ను మూసి తన హృదయాన్ని తెరిచినప్పుడు విజయం సాధించాడు. ఇది టెక్నిక్ కాదు, ఒక మైండ్ సెట్ షిఫ్ట్. అవును. నమ్మకం అనే పునాదిపై నిర్మించిన సంబంధం ఎలాంటి మార్కెట్ పోటీనైనా, ఎలాంటి ధరల యుద్ధాన్నైనా తట్టుకోగలదు. మార్కెట్లు మారచ్చు, ఉత్పత్తులు మారచ్చు, కానీ నమ్మకమనేది ఎప్పటికీ విలువ తగ్గని కరెన్సీ. ఈ కళను నేర్చుకున్నవారు ఎప్పటికీ ఓడిపోరు. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన. రేపు మీ కస్టమర్ని కలిసినప్పుడు మీ ఉత్పత్తికి సంబంధం లేకుండా కేవలం వారి గురించి, వారి వ్యాపారం గురించి మీరు కొత్తగా ఏమి నేర్చుకోగలరు? అమ్మడం గురించి కాకుండా అర్థం చేసుకోవడం గురించి. అవును. ఆ చిన్న మార్పు ఎలాంటి అద్భుతాలు చేస్తుందో మీరే చూస్తారు.